హిస్టరీ క్రియేటెడ్ బై ఐర్లాండ్ టీమామ ఫర్ ది ఫస్ట్ టైం తమ ఇంటర్నేషనల్ కెరియర్లో తమ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో టీమిండియాని వాళ్ళైతే ఒక T20 మ్యాచ్లో ఓడించారు. అండ్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మ్యాచ్లో అంతగా తన కెప్టెన్షిప్లోనూ అండ్ బ్యాటింగ్ పరంగా అయితే విఫలమయ్యాడని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటిదంటే 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తన కెప్టెన్షిప్కి గుడ్ బై చెప్పిన తర్వాత శుభ్మన్ గిల్ ఇండియన్ కెప్టెన్గా అయ్యాడు. ఆ తర్వాత జరిగిన నెక్స్ట్ సిరీస్ జింబాబ్వేతో జరిగిన ఆ సిరీస్లో ఇండియా ఓడిపోయింది. అండ్ ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్షిప్లో T20 వరల్డ్ కప్ గెలిచినటువంటి ఇండియా తన కెప్టెన్షిప్ నుంచి తీసేస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉండి తన మొదటి మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోయింది. ఇప్పటి వరకు కెప్టెన్గా తమ మొదటి మ్యాచ్ని ఓడిపోయిన కెప్టెన్లలో అటు విరాట్ కోహ్లీ అండ్ మళ్ళీ చూసుకుంటే రిషబ్ పంత్ అండ్ వాళ్ళ సరసన ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా నిలిచాడు. సో సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్షిప్ కెరియర్లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. బట్ అలాంటిది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కాగానే తన మొదటి మ్యాచ్ అది కూడా పసికూన లాంటి ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడంతో తన మీద అయితే విమర్శలు విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీటన్నిటిని కంబ్యాక్ చేస్తాడని చెప్పేసి అనుకుందాం. నిన్న జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ అయితే బాగా పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ఇండియా తరఫున బ్యాటింగ్లో అభిషేక్ శర్మ తప్ప ఎవరు అంతగా పర్ఫామ్ చేయలేదు. తను ఒకడే 50 రన్స్ స్కోర్ చేశాడు. సో మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ చేతులు ఎత్తడంతో ఇండియా ఈ మ్యాచ్లో అయితే ఓడిపోయింది. ఇక సెకండ్ T20 మ్యాచ్లో గెలిచి టీమిండియా సిరీస్ని సమం చేస్తుందా, లేకపోతే ఐర్లాండ్ తమ మొట్టమొదటి సిరీస్ విజయాన్ని ఇండియాపై నమోదు చేస్తుందా?